ఫైనాన్షియల్ ఇయర్ 24-25 అంటే 1 ఏప్రిల్ 2024 నుంచి 31 మార్చ్ 2025 వరకు స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసి లాస్ అయ్యారా? ఆ లాస్‌ని అలాగే వదిలేయకండి. మీరు ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేయకుండా స్కిప్ చేయాలని అనుకోకండి. మీరు మీ లాస్‌ని ఫ్యూచర్ బెనిఫిట్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ ఇఫ్ యూ యాక్ట్ స్మార్ట్ అండ్ వెన్ ఫైల్ ఇట్ రైట్. స్టాక్ మార్కెట్‌లో ప్రాఫిట్ అండ్ లాసెస్ ఆర్ కామన్, ఎస్పెషల్లీ ఇన్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, ఇంట్రాడే ఆర్ డెలివరీ బేస్డ్ ట్రేడ్స్‌లో. బట్ మీరు ఆ నెట్ లాస్‌ని ఫ్యూచర్ ప్రాఫిట్స్‌తో సెట్ ఆఫ్ చేసుకోవచ్చని తెలుసా? ఎస్. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్, మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్‌ని డ్యూ డేట్ కన్నా ముందే ఫైల్ చేస్తే, మీరు ఈ లాసెస్‌ని క్యారీ ఫార్వర్డ్ చేసి ఫ్యూచర్ ప్రాఫిట్స్‌తో సెట్ ఆఫ్ చేయగలరు. అంతేకాదు, కొన్ని టైప్ ఆఫ్ లాసెస్ 4 ఇయర్స్ అండ్ కొన్ని 8 ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. అంటే ఆ ఫినాన్షియల్ ఇయర్‌కి సంబంధించిన రిటర్న్ ఫైల్ చేయకపోతే మీకే నష్టం. ఫ్యూచర్‌లో వచ్చే ప్రాఫిట్స్ పైన కంపల్సరీగా ట్యాక్స్ కట్టాల్సిందే. సో, ఐటీఆర్‌ని అవాయిడ్ చేయకుండా కంపల్సరీ ఫైల్ చేయండి. మీకు చాలా బెనిఫిట్ వస్తుంది. గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ బెనిఫిట్స్ కోసం చూసుకొని ఇవి ఫైల్ చేయకుండా ఉంటే ఫ్యూచర్‌లో ఇన్కమ్ ట్యాక్స్ నోటీసెస్ వచ్చే అవకాశం ఉంది. ఒక్కటి గుర్తుంచుకోండి, గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుందంటే మన దగ్గర నుంచి ఏదో ఒక రూపంలో తీసుకొని ఇవ్వాల్సిందే. అవి అందరికీ రావు. అవి వస్తాయనే ఉద్దేశంతో ఖాళీగా లేదా ఏమీ చేయకుండా ఉండొద్దు. ఇంకా మన దేశం కోసం మనమే కాంట్రిబ్యూట్ చేయాలి. సో, కమింగ్ టు ద పాయింట్, ఇలా ఫైల్ చేస్తే మీరు ఫ్యూచర్‌లో కట్టే ట్యాక్స్‌ని లీగల్‌గా రిడ్యూస్ చేయొచ్చు. ఒకవేళ ఈ ఫినాన్షియల్ ఇయర్ లాసెస్‌ని డ్యూ డేట్ లోపల ఫైల్ చేయకపోతే నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్‌లో ప్రాఫిట్స్ వచ్చినా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్‌కి లాస్ట్ ఇయర్ లాసెస్‌ని పట్టించుకోదు. ఆ ఇయర్ ప్రాఫిట్స్ పైన కంపల్సరీ ట్యాక్స్ కట్టాల్సిందే. ఒకవేళ అవి కూడా నెగ్లెక్ట్ చేస్తే నోటీసెస్ వస్తాయి. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, చాలామంది సరైన నాలెడ్జ్ లేకుండానే తమ ఓన్‌గా లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా తమ రిటర్న్స్‌ను ఫైల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నేను మీకు ఇక్కడ క్లియర్‌గా చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ అసెస్మెంట్ ఇయర్ నుంచి, అసెస్మెంట్ ఇయర్ అంటే సింపుల్‌గా ట్యాక్స్ కట్టే ఇయర్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంది. స్మాల్ మిస్టేక్స్ చేసినా, ఎగ్జాంపుల్‌కి ఎఫ్&ఓ లాసెస్‌ని రాంగ్ హెడ్‌లో చూపించినా, లేదా బిజినెస్ కోడ్‌ని రాంగ్‌గా పెట్టినా, లేదా మెన్షనే చేయకపోయినా, లేదా ట్రేడింగ్ ఇన్కమ్‌ని అస్సలు చూపించకపోయినా, ఇంకా చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే వస్తానే ఉంటాయి. సో, స్మాల్ మిస్టేక్‌కి కూడా నోటీసెస్ లేదా స్క్రూటినీకి ఛాన్స్ ఉంది. ఇప్పుడు సిస్టమ్‌ని ఆ విధంగా డిజైన్ చేశారు. ప్రతి రిటర్న్‌ని వెరిఫై చేస్తారు. అందుకే డ్యూ డేట్ కూడా ఈసారి పెంచారు. లేట్ అయిందనే ఉద్దేశంతో. సో, జాగ్రత్త. ప్రతి ఒక్కటి కన్సిడర్ చేసుకొని రిటర్న్‌ని ఫైల్ చేయాలి. అండ్ మీకు ఒక్కసారి నోటీస్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎక్స్పర్ట్ దగ్గరకు పరిగెత్తాల్సి వస్తుంది. వాళ్ళు అప్పుడు మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మీ నుంచి ఎక్కువ చార్జ్ చేయొచ్చు. అండ్ మీ టైం కూడా వేస్ట్ అవుతుంది. సో, ముందే ట్యాక్స్ ఎక్స్పర్ట్ని కాంటాక్ట్ అవుతే సేఫ్. అందుకే చెప్తున్నా, నేను ఒక ప్రొఫెషనల్, ఎక్స్పర్ట్ అండ్ స్టాక్ మార్కెట్ మెంటర్గా రిటర్న్ ఫైల్ చేసే ముందు నాలాంటి లేదా మీ ట్రస్టెడ్ అడ్వైజర్, అర్హత కలిగిన క్వాలిఫైడ్ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అవ్వండి అని హైలీ రికమెండ్ చేస్తున్నా. అండ్ మాకు తెలుసు, ఇంట్రాడే లాస్ని ఎక్కడ చూపించాలి, ఎఫ్&ఓ లాస్ని ఎలా చూపించాలి, క్యాపిటల్ గెయిన్స్ అండ్ లాసెస్ని ఎలా డిక్లేర్ చేయాలి, స్పెక్యులేటివ్ అండ్ నాన్ స్పెక్యులేటివ్ ఇన్కమ్ని ఎలా క్లాసిఫై చేయాలి, అండ్ టర్న్ ఓవర్ క్యాలిక్యులేషన్ అండ్ ట్యాక్స్ మెథడ్స్ హ్యాండ్లింగ్, ఇలా అన్నీ చూసుకొని ఫైల్ చేస్తాం మేము. ఒక సరైన ఎక్స్పర్ట్ వల్ల మీకు పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది, ట్యాక్స్ ఆప్టిమైజేషన్ అవుతుంది, నోటీసెస్ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి. కాబట్టి మీరు ఫినాన్షియల్ ఇయర్ 24-25లో లాసెస్ వచ్చిన ట్రేడర్ అయితే లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకండి. ఫైల్ యువర్ ఐటీఆర్ స్మార్ట్లీ అండ్ లీగల్లీ. డోంట్ వేస్ట్ యువర్ లాసెస్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఇట్ ఫర్ ఫ్యూచర్ ఇయర్స్. సో, ఇప్పుడే డిఎం చేయండి లేదా కాల్ చేయండి. మేము మీ ఐటీఆర్ని కరెక్ట్గా ఫైల్ చేసి మీ లాసెస్ను ఫ్యూచర్ బెనిఫిట్గా రైట్ వేలో లాసెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి హెల్ప్ చేస్తాం. రిమెంబర్, don't file it blindly, file it wisely. Losses are temporary, but a smart ITR filing can save your future profits.